హాయ్, నేను మీ డాక్టర్ మల్రెడ్డి హనుమంత్ రెడ్డి, సీనియర్ ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్, స్టార్ హాస్పిటల్, బంజారాహిల్స్. ఈ మధ్యకాలంలో చాలామంది సడన్ కార్డియాక్ అరెస్ట్ అవుతున్నారు. అంటే మన పక్కనే ఉంటూ ఆడుతున్నప్పుడు, తినేటప్పుడు సడన్గా వాళ్ళకి ఛాతీ నొప్పి వచ్చి సడన్గా అరెస్ట్ అవ్వడం, అంటే వాళ్ళు రెస్పాన్స్ లేకుండా పడిపోతున్నారు. ఆ టైంలో మనం వాళ్ళకు సిపిఆర్ చేస్తే ఎట్ ద సేమ్ టైం ఏఈడి, ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్ ఇచ్చి ఒక వీలైతే షాక్ ఇవ్వగలిగితే వాళ్ళు బ్రతికే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సడన్గా మన ముందు ఎవరన్నా అన్రెస్పాన్సివ్గా పడిపోతే ఫస్ట్ వాళ్ళు ఎక్కడ పడిపోయారనే చూడాలి. అంటే సీన్ సేఫ్టీగా ఉందా లేదా, పక్కన ఏదైనా ఫైర్ ఉందా, మెయిన్ రోడ్లో పడిపోయారా. సో ఫస్ట్ సీన్ ఈజ్ సేఫ్. సీన్ సేఫ్గా ఉంటే వాళ్ళు రెస్పాన్స్గా ఉన్నారా లేదా. ఎలా చెక్ చేస్తాం రెస్పాన్స్గా ఉన్నారు? సార్ మీరు బాగున్నారా, ఆర్ యూ ఓకే. పేషెంట్ రెస్పాండ్ అవ్వట్లేదు. రెస్పాండ్ అవ్వనప్పుడు వెంటనే చుట్టుపక్కన వాళ్ళు ఉన్న మీ ఫ్రెండ్స్ని ఎవరన్నా హెల్ప్ కాల్ చేయండి. ఎవరన్నా ఉన్నారా, కాల్ ఫర్ ద హెల్ప్ అండ్ షౌట్ ఫర్ ద హెల్ప్. మన ఇండియాలో అయితే వెంటనే అంబులెన్స్ కాల్ చేయడానికి 108కి మొబైల్ నుంచి కాల్ చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైం చుట్టుపక్కల కొన్నిట్ల దగ్గర ఏఈడి మిషన్ అవైలబుల్ ఉంటే వెంటనే మీ ఫ్రెండ్స్ని ఏఈడి మిషన్ తీసుకురమ్మని చెప్పాలి. తర్వాత వాళ్ళు బ్రీతింగ్ చేస్తున్నారా లేదా, చెస్ట్ రైజ్ ఉందా లేదా. మనం బ్రీతింగ్ చేసినప్పుడు మన చెస్ట్ ఎలా ఉంటూ రైజ్ ఉందా లేదా. ఎట్ ద సేమ్ టైం మన పల్స్ ఏదైతే 3 ఫింగర్స్ ఉంటామో పల్స్ కూడా చెక్. పల్స్ కూడా లేదు, బ్రీతింగ్ కూడా లేదు. సో వెంటనే మీరు ఏం చేయాలి, సిపిఆర్ స్టార్ట్ చేయాలి. సిపిఆర్ స్టార్ట్ చేసే ముందు మన ఈ 2 హ్యాండ్స్ ఇలా పెట్టుకొని ఇక్కడ దాంతో స్టెర్నమ్, లోయర్ ఎండ్ ఆఫ్ స్టెర్నమ్, అంటే మన ఈ ఛాతి కింది భాగంలో ఇక్కడ ఈ సెంటర్ ఆఫ్ ద చెస్ట్లో ఇక్కడ ప్రెస్ చేయాలి. ఎంతసేపు ప్రెస్ చేయాలి? నార్మల్గా నిమిషానికి 100 టైమ్స్ ఇలా పెట్టుకొని స్ట్రేట్, మన హ్యాండ్స్ ఇలా స్ట్రేట్గా ఉండి మన బాడీ అంతా లీన్ అయ్యి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ఇలా ఎంతసేపు ప్రెస్ చేస్తుండాలి కంటిన్యూస్గా. ఏఈడి మిషన్ వచ్చేంత వరకు, లేకపోతే పేషెంట్ రెస్పాన్స్ అయ్యేంత వరకు. 10 11 వెంటనే వీళ్ళు ఏఈడి మిషన్స్ తీసుకొని వచ్చారు. వెంటనే ఏఈడి మిషన్స్ తీసుకొచ్చారు. ఏఈడి మిషన్ చేసే హెల్ప్ ఏంటంటే ఇది ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్. ఆటోమేటికల్గా పేషెంట్ కొంతమంది ఎవరన్నా పడిపోయినప్పుడు కొంతమందిలో షాక్ ఇస్తే వాళ్ళు రివైవ్ అవ్వచ్చు. అందరి పేషెంట్కి షాక్ ఇస్తే రివైవ్ అవుతారంటే కాదు, కొన్ని కండిషన్స్లో. వెంటనే దీనికి ప్యాడ్స్ ఉంటుంది, మనం ఇలా పెడతాం, ఆన్ చేస్తాం. ఆన్ చేసిన తర్వాత ఇది నార్మల్గా 2 ప్యాడ్స్ ఉంటాయి. దీని మీదే మెన్షన్ చేసి ఉంటుంది మనం ఎక్కడ పెట్టాలని. ఒకటేమో మనది ఇక్కడ కుడి భుజం కింద ఇక్కడ పెట్టాలి, ఇంకొకటేమో మనది ఈ ఛాతి కింద పెట్టాలి. సో ఫస్ట్ ఒక ప్యాడ్ కుడి భుజం కింద ఇక్కడ పెట్టేసాం, నార్మల్గా ఇక్కడ పెట్టేసేసాం. పెట్టేసిన తర్వాత ఇది ఆటోమేటికల్గా చెప్తుంది ఈ పేషెంట్కి షాక్ అవసరమా లేదా. షాక్ అవసరం అని అంటే షాక్ అవసరం, డెలివరీ వెంటనే ఇది షాక్ డెలివరీ వెంటనే మళ్ళీ మనం సిపిఆర్ స్టార్ట్ చేస్తూనే ఉంటాం. నా ఫ్రెండ్ వాళ్ళు బ్రీతింగ్ ఇస్తారు. బ్రీతింగ్ ఇచ్చేటప్పుడు ఎలా చేస్తాం, హెడ్ని బ్యాక్ అన్నాం, చిన్ని ఇలా టిల్ట్ చేసుకొని ముక్కు ఇలా మూసేసి నోరు నుంచి బ్రీతింగ్ ఇస్తున్నాం. 30 సార్లు సిపిఆర్ ఇచ్చిన తర్వాత 2 టైమ్స్. మళ్ళీ నెక్స్ట్ టైం మనం అలసిపోతాం కాబట్టి వేరే మన ఫ్రెండ్ వాళ్ళు సిపిఆర్ టేక్ ఓవర్ చేస్తారు. ఇలా ఎంతసేపు చేస్తుండాలి, పేషెంట్ రెస్పాన్స్ బయటికి వచ్చేంత వరకు, వెంటనే లేకపోతే మనకి ఏమైనా అంబులెన్స్ నుంచి మెడికల్ స్టాఫ్ వచ్చేంత వరకు, వాళ్ళు టేక్ ఓవర్ చేసేంత వరకు. దీని మధ్యలో ఏఈడి మిషన్ కంటిన్యూస్గా అనలైజ్ చేస్తూ ఉంటుంది షాక్ అవసరమా లేదా. ఒకవేళ షాక్ అవసరము అని అనుకుంటే ఇది చెప్తుంది షాక్ అవసరము, షాక్ బటన్ ప్రెస్ చేసి, ఈ ప్రెస్ చేసే ముందు అందరికీ ఆల్ క్లియర్ అనుకోవాలి. షాక్ ఇచ్చేటప్పుడు పేషెంట్కి వెళ్ళేటప్పుడు మనకి ఎఫెక్ట్ కాకుండా ఆల్ క్లియర్ ఇలా షాక్ ఇస్తూ కంటిన్యూస్గా దెన్ వీ నీడ్ టు డూ సిపిఆర్ టిల్ ద పేషెంట్ కమ్స్ అవుట్. All of you should learn CPR, save a life.